ఆరాధనోత్సవాలకి చేసిన ముఖ్య అతిథి, సన్మాన గ్రహీత, సోదర ట్రస్టీలు, రసజ్ఞులైన ప్రేక్షకులు అందరికీ హృదయపూర్వక స్వాగతం. త్యాగరాజ స్వామివారు 1767లో తంజావూరులో జన్మించటం అయింది. వారు తెలుగువారైనా వారి పూర్వీకులు తమిళనాడులో స్థిరపడ్డారు. వారు చిన్నప్పటి నుంచి ఈ భక్తిభావంతో ఈ కీర్తనలు ఇది చేయటం, ఆయన భగవంతుణ్ణి చేరటానికి అనేక మార్గాలు ఉంటాయి. దాంట్లో సంగీతం అనే మార్గాన్ని ఎన్నుకొని ఆయన ఆ నాదం ద్వారా ఆ పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నారు. వారి వలన మన తెలుగు భాషకు కానీ మన సాహిత్యానికి కానీ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు రావటం జరిగింది. వారు చాలా ప్రజ్ఞులని తెలిసి వారికి సన్మానం రాజుగారి దగ్గర ఏర్పాటు చేస్తే వారిచ్చిన బహుమతులు కూడా స్వీకరించలేదు. అది వారికి ఏంటంటే, నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా అనేది వారి యొక్క భావం. అది తెలిసి వారి తమ్ముడు ఆ విగ్రహాలని కావేరీ నదిలో పడేస్తే ఆయన చాలా బాధపడి, సరే ఆ రాముడు ప్రార్థనలో వారికి పలానా చోట ఉన్నాయని చెప్తే వాటిని మళ్ళీ తీసుకొచ్చి వారి యొక్క అంటే భగవంతుణ్ణి అంటే ఏ పని చేయాలన్నా కానీ భక్తితోటి కూడిన పని బాగా జరుగుతుంది. అందుకనే ఇంగ్లీష్లో డెవోషన్ అంటారు. వర్క్లోనైనా, ప్రొఫెషన్, ఎవ్రీవేర్ వేర్ వీ డస్ ద థింగ్స్ విత్ డెవోషన్, they will be very much fruitful and helpful to the society. ఆ విధంగా ఆయన అనేక కృతులు, కీర్తనలు చేశారు. వారు స్వయంగా ఏమి రాయలేదు, కానీ వారి శిష్యులు వాటిని రాయటం జరిగింది. ఆయన ముఖ్యంగా పంచరత్న కీర్తనలు ఎక్కడైనా సరే వాటితోటే సభలు మొదలవుతాయి. రేపు మార్నింగ్ మన తిరువీధి తర్వాత పంచరత్న కీర్తనలో ఒక 150-200 మంది ఇక్కడ చేయటం మన విశాఖపట్నం యొక్క మహద్భాగ్యం. తిరువయ్యూరులాగా మనం పేరు తెచ్చుకోవటం. అలాగే ప్రతి సంవత్సరం ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఎక్కువ నంబర్ పెరుగుతుంటే 5 రోజుల నుంచి 6 రోజులు, 6 రోజుల నుంచి ఈ సంవత్సరం 7వ రోజు చేయటం అయింది. సుమారు 1140 మంది పాల్గొంటున్నారు 404 కచేరీల్లో. ఆ విధంగా ఔత్సాహికమైన సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఈ వేదిక ఉపయోగపడటం, అంటే ఓ డయాస్ పెర్ఫార్మెన్స్ అనేది లైక్ కళాభారతి అందరు కోరికగా ఉంటుంది. ఈవెన్ టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ కూడా ఇక్కడ ప్లే చేయాలి అంటే చాలా ఆనందం. వాళ్ళు చెప్పే అనుభూతి కూడా, అమ్మా మాకు ఈ డయాస్ మీద ఇంకో 10-15% మా పెర్ఫార్మెన్స్ పెరిగింది అని చెప్తారు. బికాస్ దిస్ డయాస్ అక్కడ త్యాగరాజ స్వామివారి ఆలయం. ఇక్కడ మనం నిరంతరం మీలాంటి అందరూ వచ్చి, అంటే ఒక ప్లేసు పయస్నెస్ అంటే అక్కడికి వచ్చే ప్రజలు, వచ్చిన ఆడియన్స్ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క వీటికి ఆ వైబ్రేషన్స్ విల్ క్రియేట్, సచ్ ప్లేసెస్ విల్ బికమ్ పయస్నెస్. ఏ దేవాలయం అయినా అక్కడికి వెళ్ళగానే అందరం మంచిగా భావం చేస్తాం. అలాగే కళాభారతిలో ఇంతమంది కళాకారుల యొక్క ఆ మంచి భావనలే ఇక్కడ కార్యక్రమాలు సఫలీకృతం అవటానికి కారణం. ఈ 7 రోజులు అందరూ విచ్చేసి ఆ త్యాగరాజ స్వామి వారి యొక్క భక్తి కీర్తనల్ని ఆస్వాదించాలని కోరుతూ,
మనకి ఈరోజు కార్యక్రమంలో మన ఊరు వారు నిజంగా ఆయన డెవోషన్ టు నాదస్వరం ఇంకా గ్రేట్ అన్నమాట. వారికి పాపం 1-2 సార్లు ఆయన అనుకుంటాం, ఇంకా ఒక గెస్ట్ ఇదవటం. ఇవాళ గురువులప్పన్ గారు మేము చేసుకోవటం మా కళాభారతి యొక్క అదృష్టం, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ యొక్క అదృష్టం. అలాగే గాయత్రి గారు, బేబీ గాయత్రి గారి నుంచి అప్పుడే చెప్పారు 1968 58 అమ్మ మీరు యూ స్టార్టెడ్ ప్లేయింగ్ 68 నుంచి అట. అంటే అసలు అంత ఆవిడ పేరే వీణా గాయత్రిగా, వీణకే ఆవిడ పేరు ఇది రావటం, ఇలాంటి వాళ్ళందరూ పాల్గొనటం చాలా సంతోషం. ఈ వారం రోజులు మనం ఈ ఉత్సవాల్లో ఆనందంగా గడపాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు రాజుగారు. రాంబాబు గారిని కార్యదర్శి నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వినపడలేదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షులు, నేటి సభ అధ్యక్షులైన మంతెన సత్యనారాయణ రాజు గారు, మా ఎంతో అదృష్టం కొద్దీ అంత పెద్ద విద్వాంసురాలు ఈ గాయత్రి గారు, వీణలో ప్రాముఖ్యత ఉంది కాబట్టి వారికి వీణ ఈ గాయత్రి అని నామకరణం ప్రపంచవ్యాప్తంగా చేశారు. వారు వైస్ ఛాన్సలర్, తమిళనాడు మ్యూజిక్ అండ్ ఆర్ట్. వినపట్లేదా? వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. తమిళనాడు మ్యూజిక్ అండ్ ఆర్ట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి వారు ఇక్కడికి రావడానికి మనకి సాయం చేసిన వారు ఎవరంటే డాక్టర్ పంతులు రమ. We have to acknowledge the people who really help us. That is our minimum courtesy. Everybody should have it. Pantul Rama, thank you very much for your support. Thank you. అలాగే నేటి సన్మాన గ్రహీత, ఇంతవరకు మనం మొట్టమొదటి ఐవేల్ శాస్త్రి గారికి, అరుంధతి సర్కార్ గారికి, పంతుల రమ అండ్ ఎంఎస్ఎన్ శ్రీనివాసన్ గారికి, ఎంఎస్ఎన్ మూర్తి గారికి, అలాగే జలజాక్షి గారికి, బాలకొండలరావు గారికి, బిఫోర్ లాస్ట్ ఇయర్ డాక్టర్ వెంకాయల వెంకటరమణ గారికి, లాస్ట్ ఇయర్ జలజాక్షి గారికి, ముష్నూరు జలజాక్షి గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం అంటే ఒక సైకిల్ తీసుకొని అన్ని రంగాలను స్థానికంగా ఉన్న వాళ్ళకి ముందు ఇచ్చిన తర్వాత బయటికి వెళ్దామని. అంటే ఇంట గెలిచి బయటకు వెళ్ళమంటారు కదా, మన వాళ్ళని మనం రికగ్నైజ్ చేసుకోకపోతే బయట వాళ్ళని ముందు చేసుకోవడం నెక్స్ట్. అది ఆ ఉద్దేశంతో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ డిసైడ్ చేసింది ఏమిటంటే, ముందు స్థానికంగా ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళందరినీ గౌరవించుకున్న తర్వాత చేస్తే బాగుంటుందని. తర్వాత ఇన్స్ట్రుమెంటల్గా గురువేల్ అప్పన్న గారు, ఆయన ఏ టాప్ గ్రేడ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో అండ్ ఆల్సో ఇన్ దూరదర్శన్, ఏ టాప్ గ్రేడింగ్కి వెళ్ళిన వాళ్ళకి జడ్జిగా కూడా వెళ్ళిన వ్యక్తి అతను. అటువంటి అతన్ని మనం సెలెక్ట్ చేసి ఈసారి సంగీత కళాభారతి ఇవ్వడం జరుగుతోంది. ఎవరికి వివాహం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏ శుభకార్యం జరిగినా కనిపించేది గురువులు అప్పనే. ప్రతి ఇంటికి కూడా అందరికీ చిరపరిచితుడు. రాజుగారు చెప్పినట్టుగా మొట్టమొదట 29 సంవత్సరాల క్రితం 3 రోజులతో ప్రారంభమయ్యి ఐవేల్ శాస్త్రి గారు ఫౌండర్, వ్యవస్థాపక కార్యదర్శి, ఇక్కడే మా ముందున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే వ్యవస్థాపక ట్రస్టీ గోపాల శాస్త్రి గారు, వీళ్ళందరూ యువటూరు విజయేశ్వరరావు గారు, వంకాయల నరసింహ గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ కలిపి 3 రోజులతో ప్రారంభించింది. 5, 6, 7 ఇప్పుడు 7 రోజులకు వచ్చాం. అంటే ఈసారి అప్లికేషన్స్ 7 రోజులు చేసినప్పటికీ కూడా ఇంకా మిగిలిపోయాయి. అంతకంటే చేయడానికి డైల్యూట్ అయిపోతుంది, అందువల్ల చేయలేదు. 7 రోజులు, ఒక రోజు పెంచి 7 రోజులు చేస్తున్నాము. 7 రోజులు కూడా ఇందాక ఆయన చెప్పినట్టుగా మధ్యాహ్నం పూట ఎవరు వెళ్ళి రావాలన్న బాధ లేకుండా, ఇబ్బందులు లేకుండా ఇక్కడే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రేక్షకులకి, కళాకారులకి, అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే 1 గంట నుంచి 2-2:30 వరకు కూడా చక్కటి భోజన ఏర్పాటు అందరికీ చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం రాముల వారికి నివేదిక పెట్టిన ప్రసాదం అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అన్ని అప్లికేషన్స్ ఎక్కువ పెరిగి ఇంకా అకామిడేట్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే ఆనందించవలసిన ఒక విషయం ఏమిటంటే, సంగీతం అంత ప్రాచుర్యం పెరిగింది, అంతమంది గురువులు పెరిగారు, అంతమంది శిష్యులు కూడా పెరిగారు అనేది నిర్విధాంసం.
చాలా ఆనందించవలసిన విషయం. మనం ముఖ్య అతిథులుగా ఎప్పుడు కూడా సంగీతం పట్ల, సంగీతంలోనూ ప్రావేశం ఉన్న వాళ్ళనే పిలుచుకుంటున్నాం ఇంతవరకు మనం. అలాగే ఈరోజు మనకు వచ్చిన వీరు ముఖ్య అతిథిగా రావడం అనేది చాలా గొప్ప విషయం. సంగీతంలో వీణలో వాయించి వైనికురాలు ఆవిడ. ఆయనకి మరొకసారి మనందరం గట్టిగా బొమ్మాట పెడితే ఎలాగండి చప్పట్లు కొట్టడానికి. థ్యాంక్ యూ. మాకు స్పాన్సర్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో కోశాధికారి గారు చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ధనం మూలం యథం జగత్, వాళ్ళందరూ ఉంటేనే కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. వాళ్ళందరి పేర్లు కూడా ప్రత్యేకంగా కోశాధికారి గారు మీ అందరికీ తెలియజేస్తారు. రేపు ఉదయం ముఖ్యంగా 7 గంటలకి త్యాగరాజ ఆలయంలో పూజ జరుగుతుంది. 7:25, 7:30 కల్లా తిరువీధి ప్రారంభమవుతుంది. ఈ తిరువీధిలో ఒక ముఖ్య అంశం ఏమిటి అంటే, ఇంతవరకు వెనకాతల గాత్రం పాడుతున్నారు. సరే, నేను గత 15 ఏళ్ళ నుంచి త్యాగరాజ వేషం వేస్తున్నాను ముంచవత్తి. ఈసారి వంకాయల వెంకటరమణ రిటైర్ అయిన వెంటనే తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, త్యాగరాజోత్సవాల్లో కంజిరా కానీ మృదంగం కానీ వాయిస్తాను మెళ్ళ వేసుకుని. ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. మనం మళ్ళీ ప్రారంభిద్దామని వాలంటీర్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి నిలబెడతాం, అందరం చూస్తాం. వంకాయల వెంకటరమణ గారు ప్రముఖ గ్లోబల్ మృదంగం విద్వాంసులు. ఇలాగే ఈ విషయాలందరికీ మీకు తెలియజేస్తూ, అన్ని రోజులు కూడా ఎప్పుడు చూసినా హాలు కనీసం 400-500 మంది ఉండేటట్టుగా మనం అందరినీ తీసుకొచ్చి, స్టూడెంట్స్ ఎంతోమంది పెరిగారు కాబట్టి 3 రోజుల పండగ వాతావరణం అయిపోయింది. ఇవాళ నుంచి మళ్ళీ 7 రోజులు మరో పండగ వాతావరణం. అంటే 7, 3, 10 రోజులు మనం పండగ చేసుకుంటున్నట్టు. అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలి. ఇది మనం అందరం కలిపి చేసుకుంటున్న ఉత్సవం. ఇది ఏ ఒక్కరో చేస్తుంది కాదు. ఇది త్యాగరాజ నటస్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. మనం అందరం కలిపి చేసుకునే ఫంక్షన్ కాబట్టి అందరూ అలాగ భావించి అధికంగా వచ్చి మీ పక్క వాళ్ళని, చుట్టాలని అందరినీ కూడా తీసుకొచ్చి మధ్యాహ్నం వెళ్ళి రావాలన్న బాధ లేకుండా ఇక్కడ ఉంది ఆనందించాలని కోరుకుంటూ, జై శ్రీరామ్. శ్రీరామదాస డాక్టర్ రాంబాబు గారి కార్యదర్శి నివేదికకు ధన్యవాదాలు. గానలోలుడైన నారదుడు ఎలా గుర్తుకొస్తాడో, వీణ అనగానే వీణ డాక్టర్ ఈ గాయత్రి గారు మనకు గుర్తుకొస్తారు. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వీణ గాయత్రి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఆడియన్స్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వైజాగ్, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ వైజాగ్ అనగానే అది ముఖ్యంగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గురించి నేను చెన్నైలో చాలామంది అంటే మ్యూజిషియన్స్ నాకు చెప్పారు ఎంత బాగా చేస్తున్నారు, అది విన్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. నా తెలుగు కొంచెం కల్లోకెల్గా ఉంటుంది, ప్లీజ్ పార్డన్ మీ. నాకు స్పీచ్ ఇచ్చే అలవాట్లేదు. నేను చెప్పదలుచుకున్న విషయం మీకు అర్థమైతే అది చాలు నేను అనుకోవడం. సో అప్పుడు నేను విషయాలన్నీ విన్నప్పుడు నేను ఎంతో అభిమానించే శ్రీమతి పంతుల రమ గారు నాకు ఫోన్ చేశారు. ఆవిడ సంగీతం అంటే నాకు అంత చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్. ఆవిడ ఫోన్ చేసి ఇలా ఆరాధన ఉందని చెప్పంగానే నేను వెంటనే ఒప్పుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. అండ్ అప్పుడు రాంబాబు గారితో ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఆయన ఎంతో బాగా మాట్లాడి నాకు ఇన్విటేషన్ పంపించారు. అది చూడంగానే నాకు అనుమానం వచ్చింది, నేను విశాఖపట్నం వెళ్ళబోతున్నానా లేకపోతే తిరువయ్యారా అని. అంత బ్యూటిఫుల్, ఇంతమంది కళాకారులు, ఇంత సంగీతం డెవలప్ అయిందా వైజాగ్లో అసలు అని నాకు అంత ఆశ్చర్యం వేసింది. ఇవి ఇంతమంది కళాకారులు ఇలా రాణించడానికి, వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఇట్లాంటి ఒక సంస్థ, ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉండబట్టే ఇది జరుగుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది మీకు తెలుసు. అది విశాఖ, కో స్పాన్సర్డ్ బై విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. నాకెంతో పరిచయమైన సభ. నేను ఎన్నో కచేరీలు వాయించాను కళాభారతిలో, ఇదే ఆడిటోరియంలో. సో ఇంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఇది చేయడం అన్నది త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ వాళ్ళది. నేనేమిటి గ్రహించానంటే డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డైనమిజం, 3 Ds. అది అంటే వాళ్ళ అప్రోచ్లో అంతా ఒక వాళ్ళ ప్రోటోకాల్ కానీ అవన్నీ ఐ రియలీ అడ్మైర్డ్. నన్ను
అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ద వే దే ఆర్ కండక్టింగ్ అవన్నీ నాకు చాలా ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఆల్ దట్. సో దాని సక్సెస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కళాకారులు, ఇక్కడ ఈ ఆపర్చునిటీస్ అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ ఆర్గనైజేషన్కి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు ఏం మాట్లాడగలను? నేను వైస్ ఛాన్సలర్గా నేను సర్వ్ చేసిన, నేను ఎప్పటికీ స్టూడెంట్నే. ఎందుకంటే సంగీతంలో నేర్చుకోవడానికి ఒక లిమిట్ లేదు, అది మహాసముద్రం లాంటిది. ఏదో ఒక చిన్న డ్రాప్ నేను అచీవ్ చేశానేమో అనుకుంటాను. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను త్యాగరాజస్వామి వారిని ఎలా చూస్తాను, ఎలా ఫీల్ చేస్తానన్నది నేను మీతో కొంచెం షేర్ చేసుకోగలను. ఆయన కంపోజ్ చేసిన కీర్తనలన్నీ పేపర్ పెన్ తీసుకుని ఇంటలెక్చువల్గా ఆలోచించి కంపోజ్ చేసినవి కావు. ఆయనలో నుంచి వచ్చినవి ఆయనలోని అనాహత శబ్దం. అంటే అనాహత శబ్దం అన్నది ఇంగ్లీష్లో అన్స్ట్రక్ సౌండ్ అంటారు. ఇది యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి, అది అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళకే ఇది సిద్ధిస్తుంది. అనాహత శబ్దం వినడం అన్నది పెద్ద యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి అది అంటే దివ్యమైన సౌండ్స్ అన్నీ వినిపిస్తాయన్నమాట. అలాంటి శబ్దాలు కీర్తనలుగా ఆయన పాడి, అలాంటి కీర్తనలని మనం వాయించడం, పాడడం మనం చేస్తున్నామంటే అది ఎంత గొప్ప విషయం. అది ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇది ఎవర్ గ్రీన్. ఇప్పుడు రేపు మనం పంచరత్నాలు వినబోతున్నామంటే అవి నిజంగా రత్నాలే. అది రత్నాలు అని చెప్పారు, అందులో అంత ఒక ఫిలసాఫిక్ కంటెంట్ ఉంది, ఫిలాసఫీ ఉంది. సో అవన్నీ ఆయనలో ఉన్న అనాహత శబ్దాలు, అన్స్ట్రక్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే సద్గురు శివానందమూర్తి గారిని నేను అప్పుడు చాలా కలుస్తూ ఉండేదాన్ని. ఆయన దర్శనం తీసుకుని వీణ గురించి ఆయన నాకు చాలా నోట్స్ అవి ఇచ్చారు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగంలో సప్తస్వర అన్నది సరిగమ పదని కాదు, అది తారక మంత్రం. శ్రీరామ రామ రామ, అది శోభిల్లు సప్తస్వర. అంటే అందరూ సప్తస్వరాలు అనుకుంటారు, ఆయన త్యాగరాజ స్వామి ఇలా తారక మంత్రాన్ని మీన్ చేసి కంపోజ్ చేశారని సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు. ఇంకొక ముఖ్యమైన కీర్తన, అది వీణకు సంబంధించిన కీర్తన, బికాజ్ ఐఎమ్ వీణ ఆర్టిస్ట్. మోక్షము గలద కీర్తనలో అది సంగీత జ్ఞాన విహీనులకు మోక్షము గలదా అని త్యాగరాజ స్వామి అన్నది, అందులో గూఢార్థం ప్రతిదానికి చాలా డీప్గా ఉంటాయి. వాళ్ళ సాహిత్యాలన్నీ అలా పైన మనం చూడలేము, దాంట్లో చాలా డీప్గా వెళ్ళాలి అర్థానికి. సంగీత జ్ఞాన విహీనులకు అంటే, సంగీత జ్ఞానం అంటే ఇప్పుడు ఒక భైరవి పాడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ భైరవిలో ముఖారి ఛాయలు రాకుండా చూసుకోవడం ఇలాంటివి కాదు, అవి బేసిక్, అవి చాలా మామూలు విషయాలు. ఆ సంగీత జ్ఞానంలోనే ఇంకా లోతుగా వెళ్ళి లీనం అయిపోయి ఐక్యం అయిపోయి ఆ జ్ఞానం వల్ల ఇంకొక అసలు జ్ఞానం, ఆత్మజ్ఞానం సిద్ధించడాన్నే త్యాగరాజస్వామి సంగీత జ్ఞానం అని మీన్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్. మామూలుగా సంగీత జ్ఞాన విహీనులకి అంటే సంగీతం తెలియని వాళ్ళకి మోక్షం లేదు అని అంత సింపుల్గా మనం అనలైజ్ చేయకూడదు, ఇంటర్ప్రెట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పెద్ద సంగీతం ద్వారా సిద్ధి పొందిన యోగులు, నాదయోగి త్యాగరాజస్వామి అంటే. ఎక్కడైనా మనం ఫోటోలో త్యాగరాజస్వామి పద్మాసనం వేసుకుని చిన్ముద్ర పెట్టి ఒక ధ్యానం చేసే పోజ్లో మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తంబూరాతోనే ఉంటారంటే ఆయన నాదయోగం నుంచే ఆయన మోక్షాన్ని పొందారనమాట. సంగీత జ్ఞాన విహీనులకు అంటే సంగీత జ్ఞానం వల్ల వచ్చే జ్ఞానం తెలియని వాళ్ళకి మోక్షము గలదా. అలాగే చరణంలో కూడా ఆయన ఫుల్ అద్వైతం మాట్లాడారు, అందులో శివుడిని మెన్షన్ చేశారు. ఎప్పుడు రాముడు గురించి కంపోజ్ చేసే త్యాగరాజస్వామి ఆ చరణంలో శివుడి గురించి ఎలాగంటే ప్రాణనల సంయోగము వలన ప్రణవనాదము స్వరములై బరగా అని. అంటే ప్రాణానల సంయోగం అంటే ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, కుండలిని శక్తి, మనలో ప్రవహిస్తున్న కుండలిని శక్తి. ఆనల అంటే ఫైర్,
అది సంయోగము, వాటి కన్జాయినింగ్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అండ్ ద ఫైర్, అది ఎక్కడ ఉద్భవిస్తుందంటే నాభిలో. అందుకే నాభి నుంచి పాడడం వల్లే సోల్ఫుల్ సింగింగ్ అంటారు. నాభి నుంచి పాడడం చేయడం అంటే ఆ ఫీలింగ్, ఆ భావంతో పాడడం మట్టికే కాదు, వీణ వాయించే వాళ్ళు కూడా నాభి నుంచే వాయించాలి. అప్పుడే మన తత్వం వీణలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఆ వీణ నుంచి వచ్చే నాదం వీణ నాదం కాదు, అది మా తత్వం అవుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని వింటే ఇది పలానా వాళ్ళు వాయిస్తున్నారని మీరు చెప్పేయచ్చు, ఎందుకంటే అది వీణ నాదం మట్టికే కాదు, మా నేచర్ అందులోకి వెళ్తుంది నాభి నుంచి వాయిస్తే. ఇంత సైన్స్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ బ్రీఫ్గా చెప్పగలను, దీంట్లో చాలా చాలా సైన్స్ ఉంది చెప్పడానికి. చాలా బ్రీఫ్గా మీకు చెప్తున్నాను, ఏదో నాకు తెలిసిన కొంచెం నేను అర్థం చేసుకున్నంత. సో తర్వాత వచ్చేది వీణా వాదన. లోలుడు లోలుడైన శివ మనోవిధం మెరుగరు, త్యాగరాజ వినుత మోక్షము గలదా. అంటే ఇక్కడ వీణను తీసుకొచ్చి వీణ నాద లోలుడైన లోలుడవు అంటే లోలుడు అంటే ఏమిటి? ఇప్పుడు దేన్నైనా మనం వి లైక్ ఇమ్మెన్స్లీ, అందులో ఐక్యం అయిపోతాం. అంటే వీణ నాదంలోనే ఐక్యమైన శివతత్వం, అంటే వీణ ఫుల్ శివతత్వమే. వీణ శివుడు అంటే అందులో జరిగేది ఒకటే, ఆ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మనోవిధం ఎరుగని వారికి మోక్షము కలదా అని ఎంతో డీప్గా, ఒక్కొక్క సాహిత్యం అంత డీప్గా ఉంటుందన్నమాట. సో సాహిత్య భావం అర్థం చేసుకోవడం, అలాగే విశిష్టాద్వైతం, ఆయనదంతా భక్తి రసమే. ఆయన భక్తి అంటే అందరూ రెస్పెక్ట్ అనుకుంటారు, భక్తి అంటే అల్టిమేట్ లవ్. లవ్ అంటే లవ్కి ఇంకా ఎంత అల్టిమేట్ ఇదేమిటంటే నాయికాభావం. నాయికాభావంతోనే త్యాగరాజస్వామి రాముడి గురించి నన్ను విడచి కదలకురా వదలకురా, నిన్ను వదిలి నేను అర నిమిషమైనా ఉండలేను, ఇలా అంతా ఒక నాయికా భావంతో ఆయన కంపోజ్ చేశారంటే అల్టిమేట్ భక్తి రసం ఆయన చూపించారు విశిష్టాద్వైతంలో. అలాగే రీతిగౌళ్ళలో ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అని కీర్తన ఎన్నో ఉన్నాయండి, చెప్పాలంటే పోతూ ఉండొచ్చు. సో నవడేస్ సంగీతం అంటేనే అసలు మారిపోయింది సంగీతానికి మీనింగ్. అది సోషల్ మీడియా తర్వాత ఎన్నో టెంప్టేషన్స్ ఉన్నాయి ఈ జనరేషన్కి. నేను చాలా సినిమాల్లో వాయించిన దాన్ని, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్కి వాయించిన దాన్ని, అన్ని జానర్స్ నేను వాయించాను. ఈవెన్ గజల్స్ వాయించాను వీణలో. ఇన్ని జానర్స్ హ్యాండిల్ చేసి నాకు డిఫరెన్స్ చెప్పాలంటే ఆ జానర్స్లో ఏమవుతుందంటే హాయిగానే ఉంటుంది, మంచి మ్యూజికే ఎంజాయ్ చేయొచ్చు, కానీ అవి ఇంద్రియాలని తాకుతుంది, ఇంద్రియాలని రెచ్చగొట్టే మ్యూజిక్. ఏదైనా ఒక ట్రాజిక్ సాంగ్ ఉందంటే మనకు బాధగా అనిపిస్తుంది, లేకపోతే ఒక హ్యాపీ సాంగ్ ఉంటే ఆ హ్యాపీ బాధే, ఏదైతే మెటీరియల్లో అది బాధిస్తుంది అన్నమాట. ఇవన్నీ లేకుండా కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతులు ఎలా అంటే బైపాస్ రూట్ తెలుసుకుని, అంటే ఇంద్రియాలని తాకకుండా నేరుగా ఆత్మకి వెళ్ళిపోతుంది. సో బైపాస్ రూట్, ఇంద్రియ సుఖం అలాంటివన్నీ లేవు. అంటే అది ఎలాంటి ఒక అనుభవాన్ని ఇస్తుందంటే మనసులో ఒక స్టిల్నెస్, నిశ్చలత్వం అంటారు. అది హ్యాపీనెస్ కూడా కాదు. హ్యాపీనెస్ అన్నది మళ్ళీ సద్గురు శివానందమూర్తి గారు చెప్పింది, మ్యాన్ లూజెస్ హిస్ ఇన్నర్ పీస్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే సంతోషాన్ని వెతుకుతూ ఈ లోపల ఉన్న నిశ్చలత్వాన్ని పోగొట్టుకుంటాడు మనిషి అని చెప్పారు. ఆ నిశ్చలత్వం అన్నది ఏమంటారు దాన్ని, సబ్లైమ్ ఫీలింగ్, అది కరెక్ట్ వర్డ్ నాకు తెలుగులో రావట్లేదు. ఆ ఫీలింగ్ మనకి ఒక త్యాగరాజస్వామి కృతుల్లోనే దొరుకుతుంది. అది ఎంతో గొప్ప విషయం. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్ని నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ అండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్. ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఈజీయే, ఎందుకంటే మనకు అప్పుడు టెంప్టేషన్స్ లేవు, డిస్ట్రాక్షన్స్ లేవు. అసలు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో 3-4 సినిమా థియేటర్స్ ఉండేవి అంతే, కానీ ఎక్కువ కర్ణాటిక్ మ్యూజిక్ అవి ఉండేవి. ఈ రోజుల్లో ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి అసలు మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు లిస్ట్ వేసి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత
ఇలాంటి సిచ్యువేషన్లో మీ పిల్లలకి మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, అంటే సంగీతంలో బలవంతం చేస్తే రాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అది మీరు అలాంటి వాతావరణాన్ని మీ ఇంట్లో క్రియేట్ చేసి, వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి సంగీతం ఇలాంటి ఉన్నతమైన సంగీతాన్ని, ఎందుకంటే ఇది భగవద్గీతలో కృష్ణుడు యు ఆర్ వాట్ యు ఈట్ అన్నట్టు సంగీతాన్ని బట్టే మన థాట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఒక ఉన్నతమైన సంగీతం నేర్పించి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకొస్తున్నారు మీరు. సో ఐ హార్టీలీ అప్రిషియేట్ పేరెంట్స్. ఇక్కడ ఎవరైనా మీ పిల్లల్ని మీరు దీంట్లో ఇంట్రెస్ట్ కల్పించేటైతే. ఈ సందర్భంలో వైజాగ్ ఇస్ వెరీ కల్చరల్లీ వైబ్రెంట్ బ్యూటిఫుల్ ప్లేస్. సిటీ ఎంత బ్యూటిఫుల్లో ఇక్కడ కల్చర్, ఆర్ట్ అవేర్నెస్ ఇవన్నీ అంత బ్యూటిఫుల్. ఏదో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏదో మంచి మాటలు చెప్పేసి వెళ్ళడానికి నేను చెప్పట్లేదు. ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ రియలీ మీన్ ఇట్. సో ఎంత వైబ్రెంట్ సిటీలో మై ఓపెన్ అపీల్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వైజాగ్లో ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ ఫర్ మ్యూజిక్ తీసుకురావాలన్నది నా అపీల్. డెఫినెట్లీ ఈ సిటీలో అది చంద్రబాబు నాయుడు గారి డైనమిక్ లీడర్షిప్లో డెఫినెట్గా ఈ మ్యూజిక్ యూనివర్సిటీ వైజాగ్లో ఫామ్ అయిందంటే నంబర్ 1 మ్యూజిక్ యూనివర్సిటీగా ఇండియాలో అవుతుందన్నది నా నమ్మకం. డెఫినెట్గా అవుతుంది. అది ఇంతమంది అవేర్నెస్ అండ్ గ్రేట్ ఆర్గనైజేషన్స్ లైక్ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అండ్ విత్ స్పాన్సర్స్, గ్రేట్ స్పాన్సర్స్, పేట్రన్స్ అండ్ డోనర్స్, ఇది గ్రాండ్ సక్సెస్ అటైన్ అవుతుంది. సో దిస్ ఇస్ మై అపీల్. మళ్ళీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు రాంబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ముఖ్య అతిథిగా చేసినటువంటి వీణా గాయత్రి గారి యొక్క మనస్సంకల్పం. త్యాగరాజ స్వామి వారు మన తెలుగువారు, ప్రాచుర్యం పొందింది దక్షిణాది. వీణా గాయత్రి గారు మన తెలుగువారు, మెడ్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారు, మన తెలుగువారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా చక్కని తీయని తెలుగులో చక్కని ప్రసంగాన్ని ఇచ్చి మమ్మల్ని అందరు ప్రేక్షకుల చప్పట్లే మీరు ఎంత బాగా మాట్లాడడానికి నిదర్శనం. అందరూ వీ రియలీ ఎంజాయ్డ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డాక్టర్ పంతుల రమ ఫర్ సజెస్టింగ్ హర్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ టుడేస్ ఫంక్షన్. అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్ హియర్ ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధానిధి పురస్కార స్వీకర్త, నారస్వర వాద్య ప్రవీణ బిరుదాంకితులు అయిన శ్రీమాన్ గురువిల్ల అప్పన్న గారికి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా శ్రీ త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్ వారు సమర్పించే సంగీత కళాభారతి బిరుదుతో సత్కరించు శుభవేళ సభక్తికంగా సమర్పించు అక్షర పరిమళ ప్రఖ్యాపనా పత్రం. శ్రీ సర్వస్వ సుపర్వ సంశోభిత నాదస్వర వాద్య కళా మహా సామ్రాజ్యైక పద పురోగామి శ్రీ వాగ్దేవి ప్రసరిత నాద నిక్వణం రసావిష్కార రాగద్యుతి పీయూష పిపాసార్జిత కృతి అయి ఆకృతి దాల్చిన శ్రీమాన్ గురువిల్లి అప్పన్న గారు శ్రీ గురువిల్లి ముఖలింగం శ్రీమతి చిన్నమ్మి పుణ్య దంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించి లౌకిక విద్యను 8వ తరగతి వరకు అభ్యసించి నాదస్వర వాద్య సంగీతం పట్ల ఆకర్షితులై లబ్ధ ప్రతిష్ఠులైన సద్గురువులు శ్రీమాన్ ఆర్ వెంకన్న గారు, డాక్టర్ దోమాడ చిట్టబ్బాయి గారు, శ్రీమాన్ ఎన్ రంగయ్య గారుల వద్ద అసాధారణ స్థాయిలో శిక్షణ పొంది ప్రథగమనాల ముందడుగై ఆదర్శాల సుసేవా సంకీర్తనలాలాపన పద్ధతుల ఉద్ధతుల ప్రచోదనాల నాదస్వర వాద్య సాధన జీవనాంకిత జీవనాన్ని అవిరామంగా శాస్త్ర అధ్యయన కర్తృత్వానికి అంకురార్పణ చేసిన నిష్కల్మష కర్మయోగి శ్రీ అప్పన్న గారు 7వ ఏటనే చైల్డ్ ప్రాడిజీగా సంగీత కచేరీలు చేసిన ప్రతిభాశాలి. ఆకాశవాణిలో రాగం తానం పల్లవి, సౌత్ జోన్ కచేరీ, సంగీత సమ్మేళనం, జాతీయ సంగీత కార్యక్రమం, దూరదర్శన్ మరియు సౌత్ జోన్ కచేరీలు, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి విశిష్టమైన నాద నీరాజనం కార్యక్రమం, విజయవాడ దూరదర్శన్ కేంద్రం ద్వారా నిర్వహించబడిన కచేరీలలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా
యావత్ భారతదేశంలో వివిధ సంగీత సభలలో తమ నాదస్వర వాద్యాన్ని ప్రదర్శించి అనేక మంది ప్రముఖుల ప్రశంసలను సత్కారాలను పొందారు. వీరి నాదస్వర వాదనలో ఎంత పరిణితి, ఎంత పక్వత, ఎంత శాలీనత, ఎంత సుమనస్కత, అనుభవాల సౌరభ్యాలను సర్వాంగీణంగా అలదుకొని నిస్ఫుటించిన శతసహస్ర పద్మదళమే వీరు. కళలు సగుణోపాసన సాధకుడికి భక్తి జ్ఞాన వైరాగ్య భావాల పాసంబులు బాపి నవభావంబులతో శతపత్రమో శతారమో నాదమై సాష్టాంగమై యోగమై నతి అయి ఉన్నతి అయి తపప్రణితి అయి రాధాక్షరోపాస్తి అయి కృతి అయి ఆకృతిని దాల్చి శృతిరమ్య శాబ్దలహరుల పాండితీ విభవం ప్రోధి చేసుకున్న శ్రీ అప్పన్న గారు ఆకాశవాణి మరియు దూరదర్శనలలో ఉన్నత శ్రేణి నాదస్వర వాద్య కళాకారుడిగా వ్యవహరిస్తూ నాదస్వర వాద్యంలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా సాధించిన గనులు. వీరి అనన్య సామాన్య కళా వైదుష్యానికి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాద్ వారిచే సువర్ణ కంఠా కంకణంతో గౌరవించబడ్డారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ టాలెంట్ అవార్డు, విశాఖ వేదిక్ సేవా ట్రస్ట్ వారి నాదస్వర వాద్య ప్రవీణ బిరుదు, సీతమ్మధార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి బంగారు పథకము, శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ విశాఖపట్నం వారిచే బంగారు పథకము, విశాఖ మ్యూజిక్ అకాడమీ వారి సౌజన్యంతో పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పురస్కారం, శ్రీ విజయ త్యాగరాజ సంగీత సభ వారి నుండి సంగీత సుధానిధి తదితర పురస్కారాలు వీరిని వరించాయి. వీరొక నిర్విరామ దేదీప్యమాన నీతి హోత్రం, శతత హరిత ప్రవిమల సాంస్కృతిక నేపథ్యాల మహత్తున ఉవెత్తున ఎగసే నాదస్వర వాద్య విద్యా మహాంబోధి, సుప్రసిద్ధ సువ్యవస్థిత శృతిరమ్య శాబ్దలహరులైన సంగీత త్రిమూర్తుల ఆరాధనా తత్పరులై నిరంతరం సప్తస్వరాల గమకాలను తన ఊపిరిలో సృష్టిస్తూ దాసోహం అనే ఒక్క పదమే వీరి మనోనిశ్చయానికి అండదండ. ఇంకా ఇంకా చెప్పాలని ఉన్న విశిష్టమైన వ్యక్తిత్వంతో రసాస్వాదన సంపన్నులందరి మనస్సులో తటిల్లతలా స్ఫురించే శ్రీ గురువిల్లి అప్పన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ పరాత్పరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం. భవదీయులు మంతెన సత్యనారాయణరాజు, అధ్యక్షులు శ్రీ త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్, శ్రీరామదాస డాక్టర్ జిఆర్కే ప్రసాద్, రాంబాబు గారు, ట్రస్టీ అండ్ కార్యదర్శి శ్రీ త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్, అక్షర శిల్పి భవదీయుడు పిళ్ళ వెంకటరమణమూర్తి, విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు, బీవీకే కళాశాల, విశాఖపట్నం. వారికి సన్మానం అయిపోయిన తర్వాత వారు అనౌన్స్ చేసినప్పుడు స్థానిక సభలు, వారి మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఆయనకి సన్మానం చేసే అవకాశం ఉంది. అందరూ కూడా అలా వచ్చి సన్మానం చేసి ఇలా వెళ్ళవలసిందిగా మీ అందరికీ మనవి. వలసిందిగా వేదిక మీద ఉండేటువంటి ఆహూతులను ఆహ్వానిస్తున్నాం. ముందుగా వారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా సత్కరించవలసిందిగా శ్రీమతి శ్రీ కంకటాల మల్లిక్ గారు ఇచ్చేసి ఉన్నారు. శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారిని కోరుతున్నాం. పుష్పగుచ్చం, నూతన వస్త్రాలు. సార్ డాక్టర్ గుమ్మలూరు ఇందర్ గారు నూతన వస్త్రాలతో శాంతమ్మ గారిని సత్కరిస్తున్నారు. తర్వాత త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కోశాధికారి శ్రీ సుసర రామ్ గోపాల్ గారు ఫలాలతో సత్కరిస్తారు. సార్ ఎలా చూడండి. అధ్యక్షులు శ్రీ మంత్రి సత్యనారాయణరాజు గారు నగదు పురస్కారం.
అలాగే సన్మాన పత్రాన్ని కూడా అధ్యక్షులు శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, కార్యదర్శి శ్రీ రాంబాబు గారు సంయుక్తంగా అందిస్తారు. సంగీత కళాభారతి పురస్కారాన్ని ఈనాటి ముఖ్య అతిథి వీణా డాక్టర్ ఈ గాయత్రి గారు గురువిల్లి అప్పన్న గారికి అందిస్తారు. కరతాళ ధ్వనులు. సార్ ఇలా రండి మేడం, దగ్గర రండి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, విశాఖ మ్యూజిక్ అకాడమీ ట్రస్టీస్ అందరూ కూడా వచ్చి శ్రీ గురువిల్లి అప్పన్న గారి దంపతుల్ని సత్కరిస్తారు, పుష్పగుచ్చాలతో సత్కరిస్తారు. అలా నిలబడండి సార్. అందరూ ట్రస్టీస్ వంకాయ వెంకటరమణ గారు, ఎంఎస్ శ్రీనివాస నరసింహమూర్తి గారు, ఎంఎస్ శ్రీనివాస్, మేడం ఇలా చూడరా ఒకసారి. ఓకే సార్. జగన్మోహన్ రావు గారు రండి. జగన్మోహన్ రావు గారు 2 ఖరీదు చేసే ఒక బంగ్లాని, ఫ్లాట్ని సంగీతం కోసమని ఈయనకి దానం చేశారు. జగన్మోహన్ రావు ఈ ఐవిఎస్ శాస్త్రీయ సంగీత నిలయానికి అధ్యక్షుడు. వారి చేయి కూడా ఎంతో ఉంది, హస్తం కూడా ఉంది ఇది డెవలప్ చేయడంలోనూ. అంచేత వారిని పిలవడం జరిగింది. పుస్తకం ధర అమూల్యం, అందరికీ ఇవ్వబడుతుంది. హాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను. ఇవాళ రాని వాళ్ళకు కూడా రేపు నుంచి కూడా మిగిలిన పుస్తకాలన్నీ ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. రాముడి పేట ముందర సోమవారం పెట్టాం.
ఇప్పుడు వందన సమర్పించవలసిందిగా ట్రస్టీ శ్రీ సుసర్ల రామ్ గోపాల్ గారిని ప్రార్థిస్తున్నాం. నమః సభాయై నమః సభా సరస్వత్యై. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః అని మనుధర్మశాస్త్రం చెప్తుంది. ఎవరైనా మనకేమన్నా చేస్తే వాళ్ళకి మళ్ళీ కృతజ్ఞతని చూపించాలి అని శాస్త్రం. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం ఫంక్షన్ ఇంత చక్కగా జరగడానికి దోహదపడిన ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పటం మన ధర్మం. మొట్టమొదటిగా కొన్ని దశాబ్దాల క్రితం బేబీ గాయత్రి అని వీణ ఒక చైల్డ్ ప్రాడజీని మనం వినేవాళ్ళం. నిజానికి ఆవిడని ఇవాళ చూసినా కూడా బేబీ గాయత్రి లాగానే ఉన్నారు. షీ స్టిల్ హ్యాస్ దట్ చెరోబిక్ ఇన్నసెన్స్ ఆన్ హర్ ఫేస్. మేడం, ఆనరబుల్ మేడం వైస్ ఛాన్సలర్ ఆఫ్ మద్రాస్ Chennai, we are honored by your presence. Vice Chancellor of Tamil Nadu Music and Fine Arts University, we are beholden to you. We are highly honored by your presence here. We thank you very much.